హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తిరుమల శనివారాల్లో లాస్ట్ శనివారం అండి. అందుకని ఈరోజు ఏదో సింపుల్గా అయితే సోమవారికి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ముగ్గుతో అయితే ముగ్గేయలేదండి, బయట బాగా వర్షం నైట్ అంతా. అందుకని చెప్పి చాపలిస్తో అయితే ముగ్గేసి పసుపు కుంకాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు సోమవారికి నేను సిమ్మిరి నైవేద్యంగా పెట్టుకున్నాము, లాస్ట్ వారం కదా అని చెప్పేసి సోమవారికి అయితే సిమ్మిరి నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే సోమవారికి పిండి దీపాలు అయితే మనం వెలిగించాలి కదా, అందుకని 7 చిన్న చిన్న పిండి దీపాలు అయితే సోమవారికి చాలా ముద్దుగా చిన్నవి అయితే రెడీ చేసుకున్నానండి. ఒకసారి మా పిండి దీపాలు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. ఆవు పాలు వేసి బాగా కలిపి బెల్లం వేసి చిన్నవి అయితే రెడీ చేసుకున్నాను గోవిందనామాలతో. ఎంతో ముద్దుగా ఉన్నాయి కదా మా పిండి దీపాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పువ్వు చొప్పున 7 పువ్వులు 7 దీపాలకైతే పెట్టుకుని ఆ 7 కొండల స్వామికి అయితే నేను దీపాలు ఇలా వెలిగించుకున్నానండి. ఈరోజు సోమవారికి సింపుల్గా సిమ్మిరు నైవేద్యంగా పెట్టి తులసీదళం సమర్పించి ఆ 7 కొండల స్వామికి ఇలా అయితే పూజ చేసుకున్నానమాట. మీ అందరిని ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నానండి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సోమవారికి ఈరోజు ఇలా అయితే నేను సింపుల్గా పూజ చేసుకున్నానండి. అలాగే సువర్ణ గన్నేరు పువ్వులు, శంకు పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను అనమాట. నమో వెంకటేశాయ.